ఒక్కొక్క కోర్స్ గురించి మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇస్తాను. సిఎఫ్ఏ విచ్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై యుఎస్ బేస్డ్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్. అంటే ఈ సిఎఫ్ఏ కోర్స్ అనేటటువంటిది యుఎస్ ఆధారిత సంస్థ ద్వారా ఈ కోర్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ కోర్స్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్కి అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ఎస్పెషల్లీ ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి విద్యార్థులకి ఈ కోర్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ కోర్స్ కానీ పూర్తి చేసినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఉండేటటువంటి అవకాశం ఉంది. బట్ సిఎఫ్ఏ ముందు నేను చెప్పాను, సిఎఫ్ఏ కోర్స్ పూర్తి చేయాలి అంటే మనకి ఎక్కువ టైం కూడా పడుతుంది. పూర్తి స్థాయిలో సిఎఫ్ఏ కోర్స్ మీద మనం ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అకాడమిక్ కోర్స్ లాగా సిఎఫ్ఏ కోర్స్ ఉండదు, అగ్రిగేట్ పర్సంటేజ్లు ఉంటాయి. సో ఎగ్జామినేషన్ ఫీజులు కూడా కొంచెం హైగా ఉంటాయి. ఎగ్జామినేషన్ సంవత్సరానికి 2 సార్లు సాధారణంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆన్లైన్ ప్యాటర్న్ కూడా ఉంది ఎగ్జామ్. సో ఇవన్నీ కూడా మీరు కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దాని తాలూకా డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన విద్యార్థులు భవిష్యత్తులో అబ్రాడ్ వెళ్దాం, మంచి ఫైనాన్షియల్ కెరియర్గా సెటిల్ అవుదాం అని అనుకునేటువంటి విద్యార్థులకి సిఎఫ్ఏ కోర్సు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు సిఎఫ్ఏ కోర్సుగా ఎంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది వాళ్ళ కెరియర్. అదేవిధంగా ఈ సిఎఫ్ఏ చేసినటువంటి వాళ్ళు ఏ రంగాల్లో ఉంటారు అంటే వెల్త్ మేనేజ్మెంట్లో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్లో ఈ రంగాల్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క జాబ్ నేచర్ ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించి డీటెయిల్స్ cfeinstitute.orgలో కానీ మీరు వెళ్ళినట్లయితే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మీకు ఇందులో ఉండడం జరుగుతుంది. సిఎఫ్ఏ కోర్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా cfeinstitute.orgలో ఉంటాయి. మీరు ఇందులో వెబ్సైట్లో సెర్చ్ చేసుకుని చూసుకోండి. అలాగే సిఎఫ్పి కోర్స్ సంబంధించి ఇది 1 year లోపు పూర్తి చేయగలిగేటటువంటి కోర్సు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్స్. ఇది కూడా యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్తో రన్ అవుతున్న కోర్సు. దీని తాలూకా వ్యాలిడిటీ కానీ రికగ్నిషన్ కానీ ఈ అంశాల గురించి మీరు ఎక్కడ కలిసి చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో ది మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ వ్యాలిడ్ సర్టిఫికేషన్స్. దీనికి ఏ యూనివర్సిటీ అఫిలియేషన్స్ అక్కర్లా. ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్లో సెబీ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి కోర్సు సిఎఫ్పి. మీరు ఫైనాన్షియల్ అడ్వైజరీలో మీరు కానీ కెరియర్ కొనసాగిద్దాం అనుకుంటే సిఎఫ్పి కోర్సు 1 yearలో పూర్తవుతుంది. 50,000 రూపాయల ఫీజుతోనే మీరు ఈ కోర్సును కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎంకామ్, ఎంబీఏ లేదా డిగ్రీ బీకామ్ చేసిన విద్యార్థులు కూడా ఈ కోర్స్ చేయడానికి మంచి అవకాశం ఉంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా india.fpsb.orgలో కానీ మీరు సెర్చ్ చేసినట్లయితే దీని ద్వారా వివరాలు పూర్తి స్థాయిలో మీకు రావడం జరుగుతుంది. ఈ సిఎఫ్పి వాళ్ళు ఏ రంగాల్లో వీళ్ళు వర్క్ చేస్తారు, సిఎఫ్పి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సిఎఫ్పి పాస్ అవ్వడానికి 5 రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మొదటి మాడ్యూల్ రిస్క్ అనాలిసిస్ మాడ్యూల్, రెండో మాడ్యూల్ రిటైర్మెంట్ ప్లానింగ్ మాడ్యూల్, మూడో మాడ్యూల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మాడ్యూల్, నాలుగో మాడ్యూల్ ట్యాక్స్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్ మాడ్యూల్, ఐదో మాడ్యూల్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మాడ్యూల్. ఈ 5 మాడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని సిఎఫ్పి అని గుర్తిస్తారు. సిఎఫ్పి వ్యక్తులు బ్యాంక్స్లో జాబ్ చేసుకోవచ్చు లేదా ప్రాక్టీస్ పెట్టవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజరీ బిజినెస్లో వాళ్ళు తమ యొక్క సేవలను అందించవచ్చు. సిఎఫ్పి అనేటటువంటి కోర్సు లేటెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా గుర్తించబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ కోర్సు. అలాగే ఎఫ్ఆర్ఎం రిస్క్ మేనేజ్మెంట్లో మనం కానీ మన కెరియర్ కానీ కొనసాగిద్దాం అనుకుంటే, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్గా మన కెరియర్ కొనసాగిద్దాం అనుకుంటే ఈ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ జాబ్ సంబంధించి ఖచ్చితంగా ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఈ కోర్స్ కూడా యుఎస్ బేస్డ్ కోర్సే. గ్యాప్ అని గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్స్. ఈ కోర్స్ చేయాలి అంటే మనం ఆల్రెడీ బ్యాంకింగ్ రంగంలో కానీ, ఇన్సూరెన్స్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ కొంత అనుభవం, 2 సంవత్సరాల అనుభవం పుటప్ చేసిన తర్వాత ఈ కోర్స్ చేయడానికి అర్హులు. ఈ కోర్స్ చేస్తే రిస్క్ మేనేజర్గా మిమ్మల్ని గుర్తించబడి రిస్క్ అనలిస్టులుగా మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం మీకుంది. ఇక్కడ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ తాలూకు నీడ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఉంది. ఎందుకంటే రిస్క్ అనలిస్టులు రోజు రోజుకి వాళ్ళ తాలూకు ఆవశ్యకత పెరిగిపోతుంది. ఎందుకంటే రిస్క్ కాంపోనెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొఫెషనల్స్ పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కొరత ఉంది. కాబట్టి
రిస్క్ మేనేజ్మెంట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ డీటెయిల్స్ మీకు www.garp.org గాని వెళ్ళినట్లయితే మీకు పూర్తి స్థాయిలో రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సుల తాలూకా ప్రాథమిక భావనలు మీకు తెలియజేసి మీరు ఒక కోర్సు నిర్ణయించుకున్న తర్వాత ఆ కోర్సు తాలూకా డీటెయిల్స్ ఏ విధంగా సెర్చ్ చేయాలి అని మీకు అందించడం మాత్రమే. ఏ ఒక్క కోర్సు కోసం మాత్రమే డీటెయిల్గా వెళ్ళదలుచుకోవాలి, ఓవర్ వ్యూ ఇవ్వాలనేటటువంటి నా ఉద్దేశం. ఆ కోర్సు మీరు వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. ఆ కోర్సు సంబంధించిన ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు. ఈ వీడియో ఎండ్లో మీకు వాట్సాప్ నెంబరు అలాగే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మీరు అనదర్ కోర్స్, ఇంకొక ఇంపార్టెంట్ కోర్సు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురరీస్. దీన్నే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురరీస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. యాక్చురరీ అత్యంత క్లిష్టతరమైన పరీక్షల్లో యాక్చురరీ పరీక్ష ఒకటి. ఈ పరీక్ష పాస్ అయినటువంటి విద్యార్థులు భారతదేశంలో ఒక్కరు కూడా ఖాళీగా లేరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే అత్యంత కొరత ఉన్నటువంటి ప్రొఫెషనల్స్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురరీస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురరీస్ ఆఫ్ ఇండియా సైన్స్ విద్యార్థులు చేయొచ్చు, బీటెక్ విద్యార్థులు చేయొచ్చు. కానీ బీకామ్ విద్యార్థులు కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ విద్యార్థులు కానీ చేసినట్లయితే మీ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతకాలం హార్డ్ వర్క్ చేసి ఈ కోర్సును కానీ పూర్తి చేయగలిగితే మీ జీవితం ఎంతో కలర్ఫుల్గా, ఎంతో హాయిగా మీ జీవితం కొనసాగుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వ్యక్తులకి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వేతనాలు ఇస్తూ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సుకి ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే విద్యార్థికి ఇందులో కొంచెం మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మ్యాథమెటిక్స్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీస్ ఉండేటటువంటి విద్యార్థులకి ఈ కోర్సు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బట్ ఈ కోర్సు అనేది అత్యంత అద్భుతమైనటువంటి కోర్సు. మీ జీవితంలో బంగారు బాటలు వేసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి కోర్సు. సో ఈ కోర్సు పూర్తి చేసినట్లయితే ఇన్సూరెన్స్ రంగంలో చాలా టాప్ పొజిషన్లో మీకు జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దట్టు హై పెయిడ్ శాలరీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కోర్స్ చూసినట్లయితే మనం NCFM సర్టిఫికెట్స్. డిగ్రీ అయిన వెంటనే ఇమీడియట్గా మీరు జాబ్లో సెటిల్ అవుదాం అనుకుంటే మీ డిగ్రీతో పాటు కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ చేసి, ఇవి 1 నెల 2 నెలల్లో కూడా పూర్తి చేయగలిగే కోర్సులు. ఆ కోర్సులు మీరు చేయగలిగితే ఖచ్చితంగా జాబ్స్ క్యాపిటల్ మార్కెట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే NCFM అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్టిఫికేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో అంశాలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి సర్టిఫికేట్ కోర్సులు ఎవరు ఆఫర్ చేస్తున్నారు? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు. సో ఏ కోర్సులు ఉన్నాయి మీరు కానీ ఒకసారి చూస్తే చాలా కోర్సులు ఉన్నాయి. బట్ ఇందులో కొన్ని కోర్సులు మీరు చేసినట్లయితే మీకు ఇమీడియట్గా జాబ్ పొందేటటువంటి అవకాశం ఉంది. నేను మీకు ఈ కోర్సుల వివరాలు ఇక్కడ ఇచ్చాను. ఈ కోర్సులు చూసినట్లయితే ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించి బిగినర్స్ మాడ్యూల్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి బిగినర్స్ మాడ్యూల్ ఉంది, అలాగే డెరివేటివ్స్, ఈక్విటీ డెరివేటివ్స్, ఇలా ఒక్కొక్క మాడ్యూల్ ఉంది. మీరు ఏ వింగ్లో ఏ సెక్టర్లో సెట్ అవుదాం అనుకుంటే ఆ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే మీకు సరిపోతుంది. ఏంటంటే ఆ సర్టిఫికేషన్ కోర్సులు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రధానంగా స్టూడెంట్స్కి ముందుగా క్యాపిటల్ మార్కెట్ డీలర్స్ మాడ్యూల్ కోర్స్ కానీ పూర్తి చేయగలిగితే ముందు మీరు క్యాపిటల్ మార్కెట్లోకి బ్రోకరేజ్ ఫర్మ్స్తో జాబ్ చేసేటటువంటి అవకాశం మీకు ఉంది. ఈ కోర్స్ మీరు పూర్తి చేయండి. ఈ కోర్స్ ఫీజు మాక్సిమం 3,000 నుంచి 4,000 రూపాయల లోపే ఉంటుంది. మెటీరియల్ కూడా ఫ్రీగా మీకు ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి వారం కూడా ఎగ్జామ్స్ మీకు జరుగుతాయి. NSE ప్లాట్ఫామ్లో జరుగుతాయి ఆన్లైన్లో. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు nsindia.com వెబ్సైట్లో ఉంటాయి. అలాగే డెరివేటివ్స్ మార్కెట్లో మీరు సెటిల్ అవుదాం అనుకుంటే ఈ కోర్స్ పూర్తి చేయాలి. అలాగే NSDL ఆపరేషన్ సైడ్, బ్యాక్ అండ్ ఆపరేషన్ సైడ్ కానీ మీరు ఉందాం అనుకుంటే NSDL అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్, ఈ వాళ్ళకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఇది. ఈ మాడ్యూల్ పూర్తి చేస్తే మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, సపోర్టెడ్గా ఎలా ఉండాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అనేటటువంటి జాబ్స్ నేచర్లో మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రకరకాల కోర్సులు ఉన్నాయి. ఫండమెంటల్ అనలిస్ట్ కోర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఈ కోర్సులన్నీ కూడా సెక్యూరిటీ మార్కెట్ అడ్వాన్స్డ్ మాడ్యూల్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ సెక్టర్ మాడ్యూల్స్, ఇన్సూరెన్స్ మాడ్యూల్స్,
ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా ఆయా రంగాలకి సంబంధించి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. అన్ని మాడ్యూల్స్ ఒక వ్యక్తి చేయవలసినటువంటి అవసరం లేదు. మీరు ఏ సెక్టర్లో సెటిల్ అవుదాం అనుకుంటే ఆ సెక్టర్లో మీరు ఈ కోర్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎన్సిఎఫ్ఎం కోర్స్కి సింపుల్గా మీరు ఎన్రోల్ అవడానికి nseindia.comలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు కోర్సులో కానీ ఎన్రోల్ అయినట్లయితే ఈజీగా మీరు ఆ కోర్సు వివరాలు మీరు అర్థం చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అందులో ఏ అంశాలు ఉంటాయి, ఎగ్జామ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఈజీగా మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ కోర్సులు ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫర్దర్ స్టడీస్ మీరు చేయలేను, ప్రొఫెషనల్ స్టడీస్ చేయలేను అనుకుని డిగ్రీ పీజీతో పాటు ఇమీడియట్గా మనం జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఈ స్వల్పకాలిక వ్యవధి గల కోర్సులు పూర్తి చేసి మీరు జాబ్ను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కోర్సు చేయడానికి ప్రధానమైనటువంటి చిన్న సమస్య ఏంటంటే లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, మెటీరియల్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు కూడా కొంచెం పరిశ్రమ చేసి ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా చదవగలిగితే ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం. ఇంగ్లీష్ మీడియంలో డిస్క్రిప్టివ్ కాదు కాబట్టి ఆబ్జెక్టివే కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ అన్నది మనం భరించక తప్పదు ఎక్కడో దగ్గర. ఎంత త్వరగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత త్వరగా మీరు కెరియర్లో ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకుని భవిష్యత్తుకి సంబంధించినటువంటి కోర్సులు మీరు ఫినిష్ చేస్తే మీ కెరియర్కి రాచబాట వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎన్సిఎఫ్ఎం కోర్సులే కాకుండా మరి ఒక రకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్స్ ఉంది. ఇందాక చెప్పినట్లుగా సిడబ్ల్యూఎం అంటారు, అంటే చార్టర్డ్ వెల్త్ మేనేజర్. సో వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి బ్యాంక్స్లో ఎక్కువగా జాబ్స్ ఉంటాయి. ఈ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు సిడబ్ల్యూఎం అంటారు, అంటే చార్టర్డ్ వెల్త్ మేనేజర్గా అంటారు. ఈ కోర్స్ కూడా ఇంచుమించు మీకు సిఎఫ్ఏలా ఉంటుంది, బట్ అంత స్థాయిలో ఉండదు. తర్వాత స్థాయిగా చెప్పొచ్చు మనం. సిఎఫ్పి సిడబ్ల్యూఎం ఒకే కోవకు చెందినటువంటివి. ఈ కోర్స్ చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఈ వెబ్సైట్లో www.aafmiindia.co.in ఈ సైట్లోకి వెళ్తే పూర్తి స్థాయి వివరాలు మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇవే కాకుండా ఎన్ఐఎస్ఎం కోర్సులు అని చెప్పి కొన్ని కోర్సులు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. ఇందాక మీకు చెప్పాను, ఈ ఎన్ఐఎస్ఎం అనేది దేనికి అనుబంధ సంస్థ? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారు ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అలాగే డీలర్స్ వాటికి సంబంధించినటువంటి వాళ్ళ అర్హతలకు సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్ కోర్సులు కూడా డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్ఐఎస్ఎంని ఏర్పాటు చేసి వాళ్ళు కొన్ని రకాల సర్టిఫికేట్ కోర్సుల్ని డిజైన్ చేశారు. ఆ కోర్సుల ద్వారా వివరాలు కానీ మీరు కానీ చూసినట్లయితే ఎన్ఎస్ఐఎం సైట్లోకి వెళ్ళి ఆ కోర్సెస్లో మీకు నచ్చిన ఒక కోర్సు మీరు సెలెక్ట్ చేసుకుని మీరు చేసినట్లయితే డిగ్రీ అయిన వెంటనే లేదా పీజీ అయిన వెంటనే క్యాపిటల్ మార్కెట్స్లో జాబ్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఎన్ఐఎస్ఎం తాలూకు వెబ్సైట్ ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ ఏంటంటే www.nism.ac.in. ఎన్ఐఎస్ఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. సో ఇందులో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇందులో ఏ మాడ్యూల్ చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాడ్యూల్ చేసాం అనుకోండి, అంటే డెరివేటివ్స్ అనేటటువంటి సెగ్మెంట్లో మీరు కానీ జాబ్ చేద్దాం అనుకుంటే ఈ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మనం మ్యూచువల్ ఫండ్స్లో సెటిల్ అవుదాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మాడ్యూల్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ మాడ్యూల్స్లో మీరు ఈ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. నా సజెషన్ ఏంటంటే డిగ్రీ అయిన వ్యక్తులు కానీ పీజీ అయిన వ్యక్తులు కానీ ఎన్ఐఎస్ఎం మ్యూచువల్ ఫండ్స్ ABC సిరీస్లు పూర్తి చేస్తే మీకు మంచి జాబ్ వచ్చేటటువంటి అవకాశం. అలాగే ఇతర కోర్సులు కూడా చాలా కోర్సులు ఉన్నాయి, దాని గురించి మీరు వరి అవ్వక్కర్లేదు. ఏ కోర్సు మీరు చేసినా ఆ రంగంలో మీరు స్థిరపడదాం అనుకుంటేనే ఆ కోర్సు చేయండి. ఇక్కడ నాదొక సలహా ఏంటంటే విద్యార్థులు కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్గా కానీ మీరు జాబ్ చేద్దాం అనుకుంటే మీరు ఎన్ఐఎస్ఎం సంబంధించి సిరీస్ XA సిరీస్ XB రెండు కానీ పూర్తి చేయగలిగితే సెబీ ప్రకారం మిమ్మల్ని ఫైనాన్షియల్ అడ్వైజర్గా గుర్తించడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కొరత కూడా భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. మీరు కానీ ఈ రెండు కోర్సులు కానీ పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు
ఫైనాన్షియల్ అడ్వైజర్గా స్థిరపడేటటువంటి అవకాశం ఉంది. సో ఎన్ఐఎస్ఎంలో ఏ కోర్సులు చేయాలనేది మీరు కన్ఫ్యూజ్ లేకుండా ముందుగా ఏ రంగంలో స్థిరపడాలి చూసుకుని ఆ రంగానికి సంబంధించినటువంటి కోర్సును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎన్ఐఎస్ఎం వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కోర్సులకి వివరాలు, కోర్సు ఫీజు చూసుకోండి. ఇక్కడ ఎన్ఐఎస్ఎం కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎగ్జామ్ జరుగుతుంది. కంప్లీట్ ఆబ్జెక్టివ్ మోడ్లో జరుగుతుంది. ప్రతి వారం కూడా ఎగ్జామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరుగుతాయి. అలాగే ఇప్పుడు దాకా నేను క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు మీకు తెలియజేశాను. ఇప్పుడు ఇన్సూరెన్స్లో సెటిల్ అవుదామని కానీ అనుకుంటే ఇన్సూరెన్స్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలి, ఏ కోర్సులు ఉన్నాయి అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇన్సూరెన్స్ సెక్టర్లో చాలా జాబ్స్ ఉంటాయి. మార్కెట్ ఓరియంటెడ్ జాబ్స్ మాత్రమే కాకుండా ఆఫీస్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటటువంటి జాబ్స్ కూడా మనకి చాలా ఉంటాయి. చాలా మంది ఇన్సూరెన్స్ అనగానే ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మాలి, ఇంటింటికి తిరగాలి అనేటటువంటి అవగాహనలోనే ఉంటారు. ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ మార్కెటింగ్ ఒకటే కాదు, ఈ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. మార్కెటింగ్ అంటే మీరు తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్లో మార్కెటింగ్ స్కిల్స్ ఉండే చాలా తక్కువ స్పాన్లో మీ కెరియర్ అద్భుతంగా బిల్డ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ విల్ గివ్ యూ ఎనార్మస్ ఆపర్చునిటీస్. అంటే చాలా అద్భుతమైన అవకాశాలు మీకు ఇస్తుంది. అతి త్వరగా మీరు సెటిల్ అయిపోతారు. ఓకే, మార్కెట్ ఓరియంటెడ్ మీకు ఇష్టం లేకపోతే ఏ కోర్సులు చేస్తే మీకు మంచి అవకాశాలు ఉంటాయి అన్నది మీరు ఒకసారి చూసుకోండి. ఇన్సూరెన్స్లో మనకి మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు ఉన్నాయి. మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు కాకుండా మిగతా కోర్సులు కూడా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులు కానీ చేయాలి అనుకుంటే ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డిఏ ఎగ్జామ్, ఏజెంట్ ఎగ్జామ్ కానీ మీరు రాస్తే, లైసెన్స్ కానీ వచ్చినట్లయితే మీరు ఏజెంట్గా కెరియర్ స్టార్ట్ చేస్తే క్లబ్ మెంబర్ స్థాయికి వెళ్ళగలిగితే పర్ మంత్ మీకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి మంచి మార్కెటింగ్ స్కిల్స్ కావాలి, సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, సో అద్భుతంగా రాణించేటటువంటి అవకాశం ఉంది. సో మార్కెటింగ్ తక్కువగా చూడకండి, మార్కెటింగ్లోనే మొత్తం పవర్. మార్కెటింగ్ కానీ మీకు కానీ మంచి స్కిల్స్ కానీ ఉన్నట్లయితే ఐఆర్డిఏ ఎగ్జామ్ రాయండి, ఏజెంట్గా జాయిన్ అవ్వండి, మీ కెరియర్ని అద్భుతంగా మలుచుకునేటటువంటి అవకాశం. కొంతమంది స్టూడెంట్స్కి మార్కెటింగ్ ఇష్టం ఉండకపోవచ్చు. మార్కెటింగ్ ఇష్టం లేకపోతే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ అండ్ జాబ్స్ అంటారు, ఆఫీస్ ఓరియంటెడ్ జాబ్స్. ఆఫీస్ ఓరియంటెడ్ జాబ్స్ ఇక్కడ మీకు ఏ కోర్సులు చేస్తే వస్తాయి అంటే ఈ ఐఆర్డిఏ, సిఏఎస్ ఎగ్జామ్స్, ఈ రెండు కూడా మార్కెటింగ్ ఓరియంటెడ్ జాబ్స్. ఐఆర్డిఏ ఎగ్జామ్ ఏజెంట్స్, సిఏఎస్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ సేల్స్మెన్షిప్ అంటారు. ఈ ఎగ్జామ్స్ మార్కెటింగ్లో సెటిల్ అవుదాం అనుకునే వ్యక్తి. అలా కాకుండా లైసెన్సియేట్, అసోసియేట్, ఫెలోషిప్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. లైసెన్సియేట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ అసోసియేట్ ఎగ్జామ్ రాయాలి, అసోసియేట్ క్వాలిఫై అయితే ఫెలోషిప్ రాయాలి. ఈ ఫెలోషిప్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు ఇన్సూరెన్స్లో. ఈ ఫెలోషిప్ కానీ ఎవరికైనా కానీ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్లో డైరెక్ట్గా వాళ్ళు పిలిచి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్ తీసుకోండి, ఇన్సూరెన్స్ సెక్టర్లో సెటిల్ అవ్వండి. సర్వేయర్స్ ఎగ్జామ్, ఏదైనా లాస్ జరిగినా, ఏదైనా వాల్యూ అసెస్ చేయాలన్నా సర్వేయర్స్ తాలూకు రోల్ చాలా క్రూషియల్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన వ్యక్తులకి ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా www.insuranceinstituteofindia.com కానీ చూసినట్లయితే పూర్తి స్థాయి వివరాలు మీకు ఉంటాయి. మీకు ఇప్పుడు వరకు ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించినటువంటి కోర్సులు చెప్పాను, ఇన్సూరెన్స్ సెక్టర్ తాలూకు కోర్సులు చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ సంబంధించినటువంటి కోర్సులు కానీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సెక్టర్లో కానీ మనం సెటిల్ అవుదాం అనుకుంటే డిబిఎఫ్, డిప్లొమా ఇన్ బ్యాంక్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేటటువంటి కోర్సుని ఐఐబిఎఫ్ వారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ వారు ఈ కోర్సుని నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో కూడా ప్రధానంగా బీకామ్, ఎంకామ్లో చదివినటువంటి సబ్జెక్టులే ఉంటాయి. 3 సబ్జెక్టులు ఉంటాయి. ఇవి క్లియర్ చేస్తే మీకు డిబిఎఫ్ సర్టిఫికేషన్ వస్తుంది. ఏ ప్రైవేట్ బ్యాంక్స్లో అయినా సరే ఈజీగా జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు 3 రంగాల్లో చెప్పాను. ఆ 3 రంగాలు ఏంటి అంటే మనకి క్యాపిటల్ మార్కెట్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, అలాగే బ్యాంకింగ్ రంగం. మీరు కోర్సులు చేయడం గురించి పూర్తిస్థాయి అవగాహన ఇచ్చారు. లేదు జాబ్ ఓరియంటెడ్కి వస్తే గవర్నమెంట్ జాబ్, మీరు గవర్నమెంట్ జాబ్లో మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం. యూపీపీఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్, ఐబీపీఎస్ బ్యాంక్స్ బోర్డు,
ఆర్ఆర్బి, పోలీస్ రిక్రూట్మెంట్, డిఫెన్స్, ఎన్డీఏ, సిడిఎస్, అలాగే టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగా మీకు ఇందులో కావాల్సింది ఏంటి? జనరల్ నాలెడ్జ్ ఉండాలి, మ్యాథమెటిక్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, కొన్ని సబ్జెక్ట్స్కి మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు సాధారణంగా జేఓఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్. ఇది బీకామ్ బేస్. సో ఎంకామ్ ఉన్నవాళ్ళు, బీకామ్ ఉన్నవాళ్ళు, ఎంబీఏ ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి, కామర్స్. సో జేఏఓ ఎగ్జామ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్, అలాగే బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇది కొంచెం సీరియస్గా జాబ్ కొట్టాలి అనుకునేటువంటి వ్యక్తులు, కాంపిటేటివ్ సైడ్ ఉండేటువంటి వ్యక్తులు, మీరు సీరియస్గా ఒక 1 or 2 years కానీ జనరల్ స్టడీస్ మీద, రీజనింగ్ మీద కోచింగ్ తీసుకుంటూ కానీ కూర్చున్నట్లయితే మీరు ఈజీగా ఏ గవర్నమెంట్ జాబ్ అయినటువంటి కొట్టేటటువంటి అవకాశం ఉంది. ముందు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పుడు ప్రిపేర్ అవుదాం అంటే మీరు గవర్నమెంట్ జాబ్ అనేటటువంటి అవకాశాన్ని మీరు మర్చిపోవచ్చు. లేదు గవర్నమెంట్ జాబ్ కాదు, ఇమీడియట్గా ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి ప్రైవేట్ సెక్టర్లో ఉండేటటువంటి జాబ్ స్ట్రక్చర్ చూస్తే కాల్ సెంటర్ జాబ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. కాల్ సెంటర్ జాబ్స్ అంటే మీరు సాధారణంగా బీపీఓస్ ఉంటాయి, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, కేపీఓస్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. వాటికి సంబంధించినటువంటి కాల్ సెంటర్స్ ఐబిఎం, విప్రో, మహీంద్రా ఇటువంటి జాబ్స్ ఈ కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. అంటే ఈ కంపెనీస్లో ముఖ్యంగా జాబ్ రావాలి అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఉంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ మీకు టెలికాలర్ ఇవ్వచ్చు, అలాగే జూనియర్ అసోసియేట్ ఇవ్వచ్చు, మీకు రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పి ఉంటాయి ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఆ జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కార్పొరేట్లో ఖచ్చితంగా జాబ్ అనేటటువంటిది మీకు ఉండేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. తెలుగు మీడియం విద్యార్థులు అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా మీరు స్వయం కృషితో ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 21st centuryలో ఇంగ్లీష్ లేకపోతే మన ఇల్లిటరేట్స్గా పరిగణించడం జరుగుతుంది. ఇది పెద్ద క్లిష్టతరమైన సమస్య కాదు. మనం 100% నేటివ్ స్పీకర్లో మాట్లాడక్కర్లా, ఫ్లూయెంట్గా మాట్లాడి కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా జాబ్లో సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ఈ కార్పొరేట్ జాబ్స్లో, ఎస్పెషల్లీ ప్రైవేట్ జాబ్స్లో మీరు కాల్ సెంటర్ కానీ, కాల్ సెంటర్లో కమ్యూనికేషన్ ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ కేపీఓస్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ట్యాక్స్ నాలెడ్జ్, అలాగే అకౌంటింగ్ నాలెడ్జ్, బ్యాంకింగ్ మీద ఉన్న నాలెడ్జ్, క్యాపిటల్ మార్కెట్ మీద నాలెడ్జ్ చాలా అవసరం. ఈ రకమైన కంపెనీలు మీకు ఏమున్నాయి అంటే క్యాపిటల్ ఐక్యూ కంపెనీ, ఫ్యాక్సైట్, జెన్పాక్, డెలాయిట్, క్యాప్జర్, ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కంపెనీస్. ఈ హెచ్ఎస్బిసి ఇవన్నీ కూడా మీకు డిగ్రీ, పీజీతో తీసుకోవడం జరుగుతుంది. ప్రొవైడర్ మీకు ఇంటర్వ్యూలో పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద, కమ్యూనికేషన్ మీద టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి ప్రైవేట్ జాబ్స్కి మీరు వెళ్ళడానికి ముందుగా సన్నద్ధత అవ్వాలి, సబ్జెక్ట్ విషయంలోని, కమ్యూనికేషన్ విషయంలో. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఏరియాస్, ఇంకా అదర్ ఏరియాస్. సో బ్యాంకింగ్లో, ఇన్సూరెన్స్లో, అకౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్లో మీరు రాణించాలి అంటే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ అంటే మీకు ఎంఎస్ ఆఫీస్ పూర్తి స్థాయిలో వచ్చి, ఎక్సెల్ మీరు పర్ఫెక్ట్గా ఎక్సెల్ కానీ ఆపరేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఏ ఆఫీస్లో అయినా సరే మీరు సెట్ అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంది. సో దీంతో పాటు కొంచెం మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు జిఎస్టీ మీద కూడా మనకు కొంచెం అవగాహన ఉంటే బ్యాంకింగ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా లేదా ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్గా మనకి జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఆప్షన్. కోర్సెస్ గురించి చెప్పాను, జాబ్ గురించి చెప్పాను. లేదు బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బిజినెస్ అందరికీ చేయగలిగేటటువంటి సత్తా ఉండదు. బిజినెస్ చేయాలి అంటే చాలా స్పెషల్ క్వాలిటీస్ కావాలి. ఏంటి కావాలి? మనకి వ్యాపార నైపుణ్యాలు కావాలి. అది వ్యాపార నేపథ్యంలో కుటుంబాలకి చాలా ఈజీగా వస్తుంది. సో కొత్తగా స్టార్ట్ చేయాలి. బిజినెస్ 2 రకాలు. ఇక్కడ బిజినెస్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ సొంత బిజినెస్ ఉంటే దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం ఒకటి. లేదు మనకి సొంత బిజినెస్ లేదు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏ విధంగా స్టార్ట్ చేయాలి,
దీనికి కూడా మనకి అవకాశం ఉంది. ఆల్రెడీ బిజినెస్ ఉంటే దాన్ని స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మనకు సపోర్ట్ ఉంటుంది, అందులో సాధక బాధకాలు మనకు తెలుస్తుంది. సో ఇక నేను దాని గురించి మాట్లాడుతున్నాను. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఏం చేయాలి? స్టార్ట్ చేయాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? మనకు అసలు ఐడియా లేదు. ఆ ఐడియా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి సంస్థలు ఏంటి? ఆ సంస్థలు కూడా మీ ముందుకు ఇక్కడ 2 సంస్థలు మీకు ఉన్నాయి. ఆ సంస్థలు మీకు మీ ముందు ప్రవేశపెడుతుందని చూడండి. అపిట్కో అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ అపిట్కో అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్. మీరు కానీ కన్సల్ట్ చేస్తే మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ బట్టి మీరు ఏ విధంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఈడి అంటే మీకు సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. వీళ్ళని మీరు కన్సల్ట్ చేసినా కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. లేకపోతే మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మీకు సిఈడి వెబ్సైట్ ఉంది, అపిట్కో వెబ్సైట్ ఉంది. ఈ రోజుల్లో ఎలా సమాచారాన్ని సేకరించాలి అన్న ప్రశ్నే ఉద్భవించింది. ఎందుకంటే ప్రతిదీ క్లిక్ అవే. జస్ట్ మనం ఒక అవగాహన ఏర్పరచుకుని దృఢ సంకల్పంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం విజేతలుగా ముందుకెళ్తాం. అలాగే డిఐసి అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంది. బిజినెస్ చేయడానికి కొత్త ఆలోచనతో ముందుకెళ్తే వీళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఏ బ్యాంకులో ఎంతెంత రుణాలు ఇస్తారు, ఏ విధంగా మీరు అప్లై చేయాలి, మహిళలకి ఎంత రుణాలు వస్తాయి, మహిళలకి ఎంత. ఇప్పుడు మహిళా బ్యాంక్ ద్వారా మనం చాలా తక్కువ రేటుకి రుణాలు పొందేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆపర్చునిటీస్ అన్ని ఉపయోగించుకుని వ్యాపారాన్ని కూడా మనం నిర్వహించవచ్చు. సో పూర్తి స్థాయిలో వ్యాపారం అంటే ఇప్పుడు కూడా అమ్మో అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయి నాలెడ్జ్తో కానీ మనం దిగితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ చేయొచ్చు. జాబ్ చేస్తే అది మన వరకే ఉంటుంది. వ్యాపారాన్ని కానీ ఏర్పాటు చేసినట్లయితే మనం నిలదొక్కుంటాం, మరొక 10 మందికి అవకాశాన్ని కల్పిస్తాం. సో జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా ఉండడం అనేది నేషన్ బిల్డర్గా మనం గర్వించవచ్చు. సో కాబట్టి ఎవరికైతే బిజినెస్ చేసేటటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయో, సామర్థ్యం ఉందో, మూలధనం ఉందో, అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా ఉండి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రజెంటేషన్లో ఏ కోర్సుకు సంబంధించిన వివరాలైనా సరే మీకు అవసరమైతే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. ఇదే జీమెయిల్ qtsrinivas@gmail.com. ఫోన్ నెంబర్ ఇదే 9290812640. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీరు స్పెసిఫిక్గా మీరు కానీ మెసేజ్ చేసినట్లయితే నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడింది అని ఆశిస్తూ ఇంతవరకు పేషెన్స్తో విన్నందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఒక సెషన్లో మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ గుడిపాటి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కామర్స్. Thank you all. Thank you all. Once again, I thank you each and everyone for the patience in listening. Thank you.